నమస్తే, నేను సిరి. ఇప్పుడు చూసినట్టయితే బిగ్ బాస్ సీజన్ 8 అయితే ఎంత రసవత్తరంగా వెళ్తుందో చూసాము. ఫస్ట్లో కొంచెం అటు ఇటు అనిపించినా కూడా ఇప్పుడు నిజంగానే ట్విస్ట్ అండ్ టర్న్స్ లాగా వెళ్తుంది. నామినేషన్స్ డే వచ్చేసేసరికి ఆ కంటెస్టెంట్సే, లోపల ఉన్న కంటెస్టెంట్సే నామినేట్ చేసుకోవాలి. కానీ ఈసారి సరికొత్తగా నామినేట్ అయ్యి బయటికి వెళ్ళిపోయిన కంటెస్టెంట్స్ వచ్చేసి సో లోపల ఉన్న కంటెస్టెంట్స్ని నామినేట్ చేశారు. ఇదైతే చాలా కొత్తగా అనిపించింది. సో దీని మీద అయితే నిన్న మనం చూసినట్టయితే శేఖర్ భాష గారు అక్కడికి వెళ్ళి నామినేట్ చేసిన విధానం మనం చూసాం. సో ఈరోజు శేఖర్ భాష గారు మన ముందుకు వచ్చేసి అసలు ఆ ప్రక్రియ ఎలా జరిగింది, ఏంటి, అసలు మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు. సో లేట్ చేయకుండా వారిని అడిగి మనకున్న సందేహాలన్నీ అయితే క్లియర్ చేసేసుకుందాం. సో నమస్తే సార్. సార్ ఎట్లా ఉన్నారు సార్? సో నిన్న మేము చూసినట్టయితే సీజన్ 8కి మీరు వెళ్ళిండ్రు, కాకపోతే మేము అనుకున్న దానికి ఎందుకు మరి మీరు సెకండ్ వీక్లోనే వచ్చేసిండ్రు. సో కానీ మీరు ఇంకా ఎక్కువ రోజు ఉంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం, మీ జోష్ని బాగా ఎంజాయ్ చేసే వాళ్ళం. సో నిన్న కూడా మేము చూసాం సీసా మీరు అన్నారు. సో సీసాది కూడా చూసాము. మరి మీ నామినేషన్ వేసేటప్పుడు సీసాని కొట్టాలి, తీసుకొని పగల కొట్టాలి వాళ్ళ తలపైన అన్నారు. నేను వెళ్ళేప్పటికి 7 or 8 అయిపోయింది ఈవినింగ్. అవునవును సార్. సో పగల కొట్టమన్నారు, ఇప్పుడు రాత్రి అయిపోయింది కదా, ఎట్లా బిగ్ బాస్ అని అడిగాను. ఓ మై గాడ్, అర్థమైందా? ఇది వచ్చేసి పగలు కొట్టమన్నారు కదా, మరి ఇది మీకు 1 hour లో దొరకదు, 24/7 చూడండి. చూస్తేనే అంటే నాకు తెలిసి అది అయిపోయి ఉంటుంది. మేబీ మెంబర్స్ ఎవరైనా పెడతారేమో, లేకపోతే నా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాను. ఇట్లాంటివి ఎన్నో అద్భుతమైన జోకులు పడ్డాయి. రైట్. అయితే ఇక్కడ ఏంటంటే చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటంటే అది కూడా ఒక బిగ్ బాస్ ఏదైతే ప్రతిసారి కంటెస్టెంట్ కూడా తను బిగ్ బాస్ గురించి రివ్యూస్ చెప్తూ ఉంటారు అనమాట. ఆదిరెడ్డి అనే రివ్యూయర్ బిగ్ బాస్కి ఎస్పెషల్లీ తను ఏమన్నాడంటే బయటికి వెళ్ళిన కంటెస్టెంట్స్ చూసి వేసినా చూడకుండా వేసినా పెద్ద ఫరక్ ఏం పడదు ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ నామినేషన్స్కి అని చెప్పేసి తను ఒక స్టేట్మెంట్ ఇచ్చి పడేసిండు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటంటారు? బిగ్ బాస్ చేసింది అక్షరాల మంచి డిసిషన్. ఎందుకు చెప్తున్నానంటే బయట ఏం జరుగుతోంది అని లోపల వాళ్ళకి చెప్పేది ఎవరు? వాళ్ళు ఆడేసుకుంటున్నారు, వాళ్ళు ఆడుకుంటూ పోతున్నారు. అరే మీ గురించి బయట ఇట్లా అనుకుంటున్నారా అని చెప్పేది ఎవరు? సో వాళ్ళకి ఎప్పుడైతే అది తెలుస్తుందో ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ఆడండి అని చెప్పడానికి 2 రకాలు. ఒకళ్ళు అస్మదీయులు, ఇంకొకళ్ళు తస్మదీయులు. అస్మదీయులు ఎవరు? అమ్మ నాన్న వచ్చారు, ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, వాళ్ళు ఒక కోణంలో చెప్పారు. వాళ్ళకి ప్రేమ వల్ల మిగతావేమీ కనపడవు. అమ్మ నాన్నలకి నా కొడుకే హీరో, నా కూతురే హీరో అన్న టైప్లోనే వాళ్ళనే చూస్తారు, వాళ్ళవే చెప్తారు. బట్ మేము ఒక కంటెస్టెంట్స్గా ఆడిన వాళ్ళం, బయటికి వెళ్ళి అసలు ఏం జరుగుతుందో ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళం మళ్ళీ లోపలికి వచ్చి చెప్తే దట్ విల్ బి ఏ బొంబార్డింగ్ పాయింట్. అంటే అది వాళ్ళకు ఒక ఐ ఓపెనర్ అవ్వాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు చెప్పిన తర్వాత కూడా కొంతమంది లైట్ తీసుకొని అదే ఆట ఆడే టైప్లో ఇప్పుడు కంటెస్టెంట్స్ కూడా వచ్చి బయటంతా తెలుసుకొని వచ్చి చెప్తే అప్పుడు వాళ్ళు దే షుడ్ చేంజ్ ద గేమ్ ఒకవేళ అన్న తేడాలు ఉంటే. సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కొంత చూసుకొని వచ్చారు, వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉంది. బట్ వీళ్ళకి ఏం జరుగుతుందో ఇంకా తెలియదు బయట. ఇప్పుడు నిన్న నేను వెళ్ళొచ్చి చెప్పి బయట మీరు అందరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారా అది బయట అనుకుంటున్నారు, సీరియల్స్ బ్యాచ్లు లేకపోతే కన్నడ బ్యాచ్లు ఇంకా రకరకాలుగా ఇలా అనుకుంటున్నారు. సో అలాంటి అపవాదులు రానివ్వకండి, గ్రూప్ గేమ్లు అట్లాంటివి ఏమైనా అనిపించే విధంగా కూడా ఆడకండి, దానివల్ల అక్కడ మీరు నెగిటివ్ అవుతున్నారు అని చెప్పి నేను బేసికలీ నామినేషన్ వేయడం వల్ల అక్కడ ఒరిగేది ఏమీ లేదు. నామినేషన్ అనేది జస్ట్ ఏ వార్నింగ్. జనాల్లో నువ్వు ఉంటే నామినేషన్ నిన్నేం చేయలేదు. రైట్. పృథ్వీ ఉన్నాడు, 10 వారాల నామినేషన్లోకి వచ్చాడు, ఏమయ్యేది? సేఫ్ అవుతూనే వస్తూ ఉన్నాడు కదా. సో జనాల్లో నువ్వు ఉంటే నామినేషన్ నిన్నేం లేదు చేయలేదు. నామినేషన్ అనేది నీకు ఒక వార్నింగ్, ఓకే బాగా ఆడుతున్నావు లేకపోతే బాగా ఆడట్లేదు అని చెప్పడానికి. అలాగే మణికంఠ వెళ్ళాడు, నబిల్కి దాన్ని ఏమంటారు ఒక మోరల్ క్లాస్ ఒకటి తీసుకున్నాడు, దాన్ని ఏమంటారు అబ్బా దాన్ని మర్చిపోయాను నేను, నీతి కథ అంటారా, మోటివేషనల్ కోర్స్ ఒకటి ఇచ్చాడు. సో చిన్న చిన్న తప్పులు అయితే చూపించాడు. నబిల్ త్యాగాలు ఇవన్నీ చేయకు, దగ్గరలో ఉండవు అది. సో అలా ఈ ఓల్డ్ కంటెస్టెంట్స్ అందరూ కూడా అక్కడికి వెళ్ళి యాక్చువల్గా వాళ్ళకి బయట ఏం జరుగుతుందో చెప్పడానికి ఒక వెసులుబాటు. రైట్. ఇది ఒక మంచి పరిణామం అనుకున్నాం. రైట్. అయితే ఇక్కడ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా. అండ్ ఇక్కడ చూస్తే చాలా వరకు నిఖిల్ని టార్గెట్ చేశారేమో అని అనిపిస్తుంది. వై? బికాస్ సోనియా, పృథ్వీ, నిఖిల్ వీళ్ళు చిన్నోడు పెద్దోడు లాగా వీళ్ళు ముగ్గురు ఒక మంచి గ్రూప్. అలాంటి సోనియా ఫాట్మన్ వచ్చేసి నా నామినేషన్స్లో ప్రేరణ అండ్ నిఖిల్ అనగానే అందరు ఫ్యూజ్లో అవుట్ అయినాయి.
వై బికాస్ వీళ్ళు ఇంత క్లోజ్గా ఉంటారు కదా, సడన్గా ఇది ఏంటి, ఈమె ఎందుకు ఇలా చెప్పింది, సో నిఖిల్ని నిజంగా టార్గెట్ చేస్తున్నారా లేకపోతే నిఖిల్కి తెలియాలని చెప్పేసి ఆమె ఇలా చెప్పిందంటారా? బేసికలీ వాళ్ళకి ఉన్న ఈక్వేషన్స్లో వాళ్ళు వేసుకున్నారు. నిఖిల్కి తనకి మంచి ర్యాపో ఉండింది, తర్వాత నిఖిల్ వల్లే నేను సెడ్ అయ్యాను, ఆ విజువల్స్ అవన్నీ కూడా అది ఏదైనా తనకు ఉండుండొచ్చు, ఆలోచన అలాగే అందరూ అవుతున్నారని అనుకుని ఉండొచ్చు, ఇలా ఏదైనా కూడా. నాకైతే ఇప్పుడు నేను ఏదైనా సాధిస్తే దానికి నేనే కారణం, నేను ఫెయిల్యూర్ అయితే అవతల వాడి కారణం అనడం కరెక్ట్ కాదు. ఎవరి సక్సెస్కైనా వాళ్ళే కారణం, ఎవరి ఫెయిల్యూర్స్కైనా వాళ్ళే కారణం. లేదు నువ్వు నన్ను ట్రాప్ చేసావు, నన్ను ఎమోషనల్గా లొంగ తీసుకున్నావు, లేకపోతే ఇట్లాంటివి ఇవన్నీ కూడాను అంత నాకు వ్యాలిడ్ అనిపించింది. ఎందుకంటే యువర్ గ్రోన్ అప్ మెచ్యూర్డ్ గర్ల్, అంత చక్కగా బాధించగలుగుతున్నావు, తనైనా లేకపోతే సీత అయినా లేకపోతే ఎవరైనా కూడా. ఇన్ఫాక్ట్ యశ్వి కూడా చిన్నపిల్లం కాదు కదా, దే నో వాట్ దే ఆర్ డూయింగ్, అంతే కదా. మోర్ దెన్ 18 మోర్ దెన్ 25 అలా ఉన్నారు వాళ్ళు ఒక్కొక్కళ్ళు. సో ఇప్పుడు నిఖిల్కి యష్మికి మధ్యన ఆ ట్రాక్ ఏదైతే ఉందో అసలు అది నడిచింది అనుకోవాలా నడవలేదు అనుకోవాలా? ఎందుకంటే మనం చూస్తేనేమో యాజ్ ఎ వ్యూయర్గా నేను చూస్తేనేమో మొహమాటానికి పోతే ఏదో అయిందని అన్నట్టు ఒక సామెత ఉంది, అది ఎగ్జాక్ట్లీ నిఖిల్ గడికి జరిగింది. మొహమాటానికి పోయి మంచిగా ఉండాలి, ఎవరితో అయినా సరే, ఎవరన్నా మనతో ప్రేమ ఉంటే మనం కూడా ప్రేమగా ఉండాలి, వాళ్ళు ఆశలు పెంచేసుకుంటున్నారనే విషయం గమనించకుండా, ఒకవేళ పెంచేసుకున్నామని చెప్పిన తర్వాత కూడా. ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటే అమ్మా, ఒక అబ్బాయి వెళ్ళి అమ్మాయికి ఐ లవ్ యూ అని చెప్పి ప్రపోజ్ చేస్తే యశబా చెప్తూ కొడతాను, లేకపోతే నాకు ఇష్టం లేదు అన్నయ్య అంటాను, ఇలా రకరకాల ఆప్షన్స్ వాళ్ళకు ఉంటాయి. అదే ఒక అమ్మాయి వచ్చి ఒక అబ్బాయి చెప్తే, ఒక అబ్బాయి కనుక నో అంటే మన సొసైటీలో మనకు అలవాటు చేస్తారు. బై ది వే హ్యాపీ మెన్స్ డే అందరికీ. మనకేం అలవాటు అయిపోయింది, నరనరాల్లో జీర్ణించిపోయి. అంటే ఎలా ఉంటుందంటే, ఒకప్పుడు ఈ ఎస్సీ ఎస్టీ ఆ క్యాస్ట్ వాళ్ళని అంటరాని వాళ్ళగా చూసి, ఇగో పెద్దవారు వస్తున్నారు, అయ్యోరు వస్తున్నారు అంటే చెప్పులు ఎత్తున పెట్టుకొని పోవాలి, గౌరవం ఇలా ఇవ్వాలి. వాళ్ళ ఫ్యాటర్నిటీలో కూడా అరే మనం కూడా మనుషులమే కదా, మనం ఎందుకు అలా చేస్తారు అనరు. అయ్యోరు వస్తే వీడు చెప్పులు నెత్తిన పెట్టుకోలేదంట, ఎంత ఒళ్ళు పక్కరండి వీడికి, అయ్యోరు క్షమాపణ చెప్పరా అని చెప్పి అనేవాళ్ళే ఉంటారు. అలా మనకేంటంటే ఒక పీరియడ్ ఆఫ్ టైము అబ్బాయిలు వెంబడబడాలి, అమ్మాయిలు చీ కొట్టాలి, అబ్బాయిలు తిరుగుతూ ఉండాలి. అదే ఒకవేళ అమ్మాయి కనుక ప్రపోజ్ చేస్తే, అబ్బాయి కనుక నో చెప్తే వీళ్ళ ఈగో చాలా హర్ట్ అవుతుంది. కానీ ఇక్కడ జరుగుతుంది కదా, విష్ణుప్రియ పృథ్వీ వెనకాల తిరుగుతూనే ఉంది, పృథ్వీ నో చెప్తూనే ఉన్నాడు కదా, 2 వర్షన్స్ కనిపిస్తున్నాయి కదా మనకి. ఇప్పుడు మరి పృథ్వీ నో చెప్పాడు కదా, ఆయన విష్ణుప్రియని అమ్మాయి కేటగిరీలో నుంచి తీసేయండి. విష్ణుప్రియ చిన్నపిల్ల. నేను ఇందాక ఒక మాట చెప్పాను, వీళ్ళందరూ గ్రోన్ అప్స్ అని. గ్రోన్ అప్పే కానీ చిన్న పిల్ల మెంటాలిటీ, తనకి ఏ రకమైన ఈగోలు అలాంటివి ఏమి ఉండవు మనసులో, ప్యూర్ సోల్ అనమాట. నాకు ఇష్టమైతే నేను చెప్పాలి, నేను అమ్మాయిని కదా చెప్పకూడదే, చెప్తే నన్ను అలసి అనుకుంటారే, ఇలాంటి థాట్స్ ఏమీ లేని ఒక నిష్కల్మషమైన సోల్ విష్ణుప్రియ. అంటే అమ్మాయి కాదు, మంచి అమ్మాయి, చాలా మంచి అమ్మాయి. అందుకే ఇలాంటివి వాడు నా చుట్టూ తిరగాలి, వాడి జీవితం అంతా సంకనాకిపోవాలి, ఇలాంటి ఐడియాలు ఉండవు అమ్మాయికి. నాకు ఇష్టం ఉంటే నేనే ఎంబడబడతా, నాకు ఇష్టం ఉంటే నేనే ప్రపోజ్ చేస్తా. సచ్ నైస్. ఎందుకంటే వాళ్ళ అమ్మ పృథ్వీ వాళ్ళ వచ్చేప్పుడు, లేకపోతే విష్ణుప్రియ వాళ్ళ డాడీ వచ్చినప్పుడు షీ ఈస్ ద వన్ గర్ల్ నాకు ఇష్టం అని ఓపెన్ అప్ గా, అసలు ఎవరు అంత డేర్ చేయరు, తను మాత్రం అంత డేర్ చేసేసి నాకు ఇష్టం ఒప్పుకుంటే కూడా పెళ్లికి రెడీ అన్నట్టుగా తను మాట్లాడింది. ఇక్కడ మనం రివర్స్ లో చూడాలి. పృథ్వీ ఇప్పుడు అమ్మాయిలు ఎలా బిహేవ్ చేస్తారు, ఇష్టం లేకపోతే ఇష్టం లేని మొహం చెప్పేస్తారు, మొహమాట పడరు. అబ్బాయిలు ఇష్టం లేకపోయినా కూడా పాపం మళ్ళీ అమ్మాయి ఈగో హర్ట్ అవుతుందేమో, వెళ్ళి ఏమన్నా చేసుకుంటే కోసుకుంటే, ఇలాంటివన్నీ కూడా ఆలోచిస్తారు కొంతమంది. ఇంత సినారీ ఉందని నేను చెప్పను, బట్ బేసికలీ ఏంటంటే నిఖిల్ మొహమాటస్తుడు, పృథ్వీ కొండబద్దలు కొట్టి మాట్లాడతాడు. మొహమాటస్తుడు మంచివాడు కాదా, కొండబద్దలు కొట్టేవాడే మంచివాడా, లేకపోతే వీడు మంచివాడు వాడు కాదా అనే డిస్కషన్ నేను పెట్టను. కానీ మొహమాటస్తుడు చెప్పలేకపోయాడు, అందరి దగ్గర కూడా వాడు అలా వెధవ కదా అంటే అంటావు, ఏయ్ బుద్ధి లేదు వాడు మెదవ అంటావా అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది డైరెక్ట్గా చెప్పలేరు. నిఖిల్ సెకండ్ ఆ దీంట్లో వస్తాడు, బాగా మొహమాటం, ఎవరైనా సరే ఏమన్నా అనుకుంటారేమో చెప్తే అనే స్టేజ్లో. ఒకప్పుడు గట్టిగానే ఉండేవాడు, బట్ ఏదో గట్టిగా అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది. కొన్నిసారి నేను జాతకాలను కూడా నమ్ముతారు. అంటే అమ్మాయిల వల్ల నువ్వు పీడింపబడే రోజు వచ్చింది ఈ వారం అంతా అని చెప్పి, ఈ రాశి వారికి ఇలా అని చెప్పి, అలా ఆయనకి బయట కూడా తన
గర్ల్ ఫ్రెండ్తో ఆ అమ్మాయి ట్వీట్లతోటి కొంత బ్యాడ్ అయితే అవును లోపల సొంత కంటెస్టెంట్లు ట్వీట్ ఏమైనా ఎవరైతే చిన్నోడా పెద్దోడా నా కొడుకు అన్నారో వాళ్ళే వచ్చి అతను చేయడం. అవునవును తర్వాత ఎవరైతే రైట్ నో యష్మి తనంటే ఇష్టం లేదు అందరూ కూడా ఒక్కసారి కర్ణుడి చావుకి ఈ కారణాలు అంటే ఇటు పక్క ఒకళ్ళు అన్ని కత్తులతో పొడిస్తే ఏమవుతుందంటే చూసే ఆడియన్కి సానుభూతి వచ్చేస్తుంది. పాపం రా నిఖిల్ అనవసరంగా ఆడుకుంటున్నారు రా వాడిని. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే సానుభూతితోటి పైకి లేపుతున్నారు. అదే జరుగుతుంది ఇక్కడ. అంటే ఇప్పుడు పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు, అదే అంటున్నా, పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. సింపతి నిఖిల్కి వర్కౌట్ అవుతుంది, ఖచ్చితంగా వేస్తుంది. అంటే ఇప్పుడు నిఖిల్ వర్సెస్ గౌతమ్ అని అంటున్నారు. సో ఈ రేస్లో మరి నిఖిల్ అంటారా గౌతమ్ అంటారా? ఎందుకంటే ఇక్కడ మీరు అన్నట్టు సింపతితోని తను పైకి వెళ్తున్నాడు. గౌతమ్ ఏంటంటే రోజు రోజుకి స్ట్రాంగ్ అవుతున్నాడు, సింగిల్గా ఆడుతున్నాడు, స్ట్రాంగ్ అవుతున్నాడు. అదే అంటున్నాను, గౌతమ్ సింగిల్గా ఆడుతున్నాడు అండ్ నిఖిల్ ప్రేరణ యశ్వి వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి అనుకోవడంలో గౌతమ్కి ఒక సింపతి వచ్చి పైకెళ్ళాడు. ఇప్పుడు నిఖిల్ అందరూ టార్గెట్ చేస్తున్నారు, సొంత వాళ్ళే చీతు అంటున్నారు, బయట ఉన్న వాళ్ళు కూడా అతని ప్రేమించిన వాళ్ళు కూడా అతని చీ అంటున్నారు అనే స్టేజ్లో ఇప్పుడు నిఖిల్కి కూడా నాకెవ్వరు లేరు, నేను ఒంటరిని అయిపోయాను. ఇప్పుడు ఇద్దరు ఒంటికేసి ఒంటికొమ్మల మధ్య పోరాటం. గౌతమ్ నిఖిల్ మధ్యలో ఒకడున్నాడు, ఇంకో మొహమాటస్తుడు, వాడే మన నబీల్. సో మన నబీల్ నిన్న మణికంఠ చెప్పినట్టు అక్కడక్కడ సేఫ్ గేమ్లు ఆడుతున్నాడు, డైరెక్ట్గా చెప్పలేకపోతున్నాడు. నబీల్కి తెలుసు చాలా క్లియర్ కట్గా గ్రూప్ గేమ్ నడిచింది అని చెప్పి. నేను నామినేషన్స్కి వెళ్ళి గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, ఎవరో చేతులు ఎత్తాను అంటే అసలు ఆ గ్రూప్ గేమ్ ఆడినప్పుడు డైరెక్ట్గా చూసి విట్నెస్ చేసింది నేను, నబీలు, ఆదిత్య, ముగ్గురం కలిసి తిరిగి నడిచేటప్పుడు. నబీల్ అత్తలా ఎందుకు వచ్చిన గొలవ, సేఫ్గా ఉంటే పోలా. మీరు తనకి తెలుసు, చాలా క్లియర్గా తెలుసు, తెలిసినా కూడా మీ ముందు చేయడానికి కూడా అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏముంది, నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నన్ను ఎవరైనా టార్గెట్ చేస్తారో, ఎందుకు అందరి దృష్టిలో నేను మంచివాడిగానే ఉండాలి. ఫస్ట్ నుంచి కూడా ఎవరైతే ఎక్కువ నామినేషన్లోకి రారో వాళ్ళు ఏంటంటే బాగా మొహమాటస్తులు ఉంటారు. మొహమాటస్తులు ఎయిదర్ బై నేచర్ ఆర్ గేమ్లో మనం సేఫ్గా ఉండాలి, ఈ రెండు కారణాల్లో ఏదో ఒక రీజన్తో. సో గేమ్లో సేఫ్గా ఉండాలని చెప్పి మొహమాటంగా నటించే వాళ్ళు ఏమవుతారండి అంటే మాస్క్ తీసి ఆడరా అంటారు వాళ్ళని. బట్ జెన్యున్గా మొహమాటంగా ఉండే వాళ్ళు కూడా ఉండొచ్చు. సో నాకు తెలిసి ఇద్దరు కూడా మరి గేమ్లో సేఫ్గా ఉండడం కోసమే నిఖిల్ చాలాసార్లు కొన్ని నామినేషన్లు నిఖిల్ ఎట్లా వేసాడో నాకు గుర్తుంది. నేను అబ్జెక్ట్ చేశాను. అభయ్ నవీన్ని నిఖిల్ వేసిన నామినేషన్ ఏంటి, అభయ్ నవీన్ ఇప్పటిదాకా నామినేషన్లోకి రాలేదు, వస్తే ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పేస్తున్నాను. అతను చాలా మంచి ప్లేయరు. అరే బిగ్ బాస్ ఏం చెప్పాడు, ఎవరికైతే ఇంట్లో ఉండడానికి అర్హత లేదనుకుంటున్నారో వాళ్ళని నామినేట్ చేయకుండా బాగా ఆడుతున్నాడనే ఇదేం కారణం అని చెప్పి నేను పాయింట్ రైజ్ చేశాను. సో నిఖిల్ అంత మొహమాటంగా ఉండేవాడు. ఎవరికైనా సరే నామినేషన్ చేయాలి నేను కంపల్సరీగా అనుకున్నప్పుడు ఏం చేసేవాడు, ఇలా వాళ్ళని చెడు చేయకుండా మంచి చేస్తూ నామినేట్ చేస్తే రేపు వాడికి నేను శత్రువు కాను కదా, మొహం మీద నువ్వు ఇది చేసావు అందుకని నేను వేస్తున్నానని చెప్పే ధైర్యం లేదు, మొహమాటం. అది నిఖిల్. నబీల్ కూడా అదే. మీరు గమనిస్తే చాలా తక్కువగా నామినేషన్లోకి వచ్చారు వీళ్ళు. ఎక్కువగా నామినేషన్లోకి వచ్చింది ఎవరు, పృథ్వీ అండ్ అదర్స్. వీళ్ళు డైరెక్ట్గా కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతూ ఉంటారు. మంచిగా చెడా నేను మాట్లాడను. అంటే ఇప్పుడు వార్ అనేది ఇంతకుముందు నిఖిల్ వర్సెస్ నబిల్ లాగా నడిచింది కొన్ని వీక్స్ వరకు. అరే నబిలా వికిలా విన్నర్ అయ్యేది ఎవరు అన్నట్టు ఉండేది. ఇప్పుడు సడన్గా లైమ్ లైట్లోకి గౌతమ్ వచ్చేసిండు. ఇప్పుడు మరి వార్ ఎలా ఉండబోతుంది? అంటే ఆ నబిల్ ఏమైనా పక్క ట్రాక్లో వెళ్తున్నాడా అని ఏమైనా అనిపిస్తుందా మీకు? ప్రస్తుతానికైతే ఫాలోయింగ్ గట్టిగానే ఉంది. అంత పెద్ద తప్పులైతే ఏం చేయలేదు, చిన్నవే సేఫ్ గేమ్లు ఆడుతున్నాడు, అంతకు మించి ఇదేం లేదు. ఆ మెహబూబ్ వచ్చినప్పుడు కూడా ఈ కమ్యూనిటీ కార్డు వాడడం అనేది కొంచెం చెడ్డైంది, కానీ తిను ఇనిషియేట్ చేయలేదు. మెహబూబ్ మాట్లాడాడు, నేను అదే చెప్తున్నా, మెహబూబ్ మాట్లాడినప్పుడు బుద్ధి లేదు, తప్పు కదా ఇలాంటివన్నీ మాట్లాడడం అని మాట్లాడే స్వభావం కాదు, మొహమాటం. మాట్లాడితే అవునన్నా చాలామంది అదే చేసేస్తారు, డైరెక్ట్గా మొహమ్మద్ చెప్పరు, శత్రువు అవ్వాలనుకోరు ఎవరికి. ఆ కోణంలో ఇక్కడ మనోడు కూడా చెడ్డోడే. రైట్ అంతే తప్ప నేను దాన్ని కూడా పెద్ద తప్పు పట్టను, మొహమాటం వల్ల వచ్చిన అది. రైట్. అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే ప్రేరణ మైక్రో మేనేజ్మెంట్ చేస్తుందని చెప్పేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అట్లా ఫీల్ అయిపోతున్నారు. అండ్ అవినాష్ వచ్చేసి కొంచెం లూజ్గా చేశాడేమో అని చెప్పేసి, ఏదైతే ఇప్పుడు ఎవిక్షన్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళిద్దరు కన్వర్జేషన్, నబిల్ అండ్ అవినాష్ కన్వర్జేషన్ కూడా మనం చూసాం. సో ఇవన్నీ జరుగుతుంటుంటే మీకేమనిపిస్తుంది, అసలు టాప్ 5లో నిలిచే వాళ్ళు ఎవరు అని అనిపిస్తుంది? నిఖిల్, నబీలు, గౌతమ్
ముగ్గురు టాప్ 3లో. ఇంకా ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ప్లేస్లో ఎవరు ఉంటారు అనుకుంటారు? అవినాష్ వస్తాడేమో, ఒక చిన్న ఎక్కడో డౌట్. ఫిఫ్త్ ప్లేస్ ఎవరు లేరంటారా? టేస్టీ తేజ ఉన్నాడు, ప్రేరణ ఉన్నారు, విష్ణుప్రియ ఉన్నారు, యష్మి ఉంది. విష్ణుప్రియ వస్తుంది. విష్ణుప్రియ వస్తుంది. అవినాష్ అయితే కొంచెం డౌట్, కానీ విష్ణుప్రియ వీళ్ళైతే వస్తారు. అంటే మరి అందరి గురించి అంటే చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పుడున్న కంటెస్టెంట్స్ అంటే ఆఫ్టర్ ఫ్యామిలీ వీక్ వరకు ఉన్నారంటే వీళ్ళు ఆల్మోస్ట్ విన్నింగ్ వీళ్ళ దగ్గర ఉంది ఎంతో కొంత అని. సో వీళ్ళు ఒక్కొక్కరిలో మీకు నచ్చింది ఏంటంటారు? అసలు వీళ్ళు ఆడే గేమ్ పద్ధతి ఎలా ఉందంటారు? నాకు నచ్చింది నచ్చకపోయింది కాదు, కానీ జనాలు ఏమనుకుంటారు, నువ్వు నామినేషన్స్లో నువ్వు ఎంత గట్టిగా వాదించావు, ఎంత అద్భుతమైన పాయింట్లు పెట్టావు అనేది జనరల్గా రివ్యూవర్స్ ఎక్కువ చూస్తున్నారు. కానీ జనాలు నువ్వు గట్టిగా అరిచినప్పుడు అవతల వాళ్ళు కనుక పాపం అయ్యో వాడి మొహం చూడు వాడిపోయింది, ఇంత దారుణంగా అడుస్తుంది, గయ్యాలు గంపలాగా అరిచేస్తుంది, అయ్యో పాపం. హరితేజ ప్రేరణ వీళ్ళిద్దరి మధ్య నామినేషన్స్ ఇది జరిగినప్పుడు ప్రేరణ చాలా రూడ్గా తను మాట్లాడినప్పుడు నాకు హరితేజ మీద చాలా సింపతి వచ్చింది. అరే పాప ఎందుకు ఆ అమ్మాయి మంచిగా నేను మాట్లాడడానికి ట్రై చేస్తుంది కదా, ఈ అమ్మాయి కావాలని రెచ్చగొట్టి చాలా అని చెప్పి ఇట్లా ఉమ్మని చూస్తుంది. ఇవన్నీ నాకు నచ్చల అంత. తనకన్నా కొంచెం పెద్దదే అనుకుంటాను ఏజ్లో కూడా. సో ఇదేం లేదు నాకు. అంటే బేసిక్గా ప్రేరణ ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ అయినా కూడా నాకు నచ్చల. అదే నాకు నిన్న నామినేషన్స్లో కూడా చెప్పలేదు. లిటరల్లీ హరితేజన్ అలా అన్నా అస్సలు ఇట్స్ నాట్ వెంట్ వెల్ విత్ మీ ఆర్ పబ్లిక్. నాది మోస్ట్లీ పబ్లిక్ ఏమనుకుంటారు నాకు అదే ఉంటుంది.